రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ముఖ్యమంత్రి సభలో మహిళా ఎమ్మెల్యేని అవమానపరిచారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. యశస్విని గారు, రాఘమయ్య గారు, అలాగే పర్ణిక గారు ముగ్గురు ఉన్నారు, మాట్లాడదాం. నిజంగా ఎమ్మెల్యేలను, మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారు ముఖ్యమంత్రి అంటారు. మీరు ఏం చెప్తారు? ఈరోజు సభలో ఉన్నారు కదా, మీరు కూడా అవమానపరిస్తే అందరికన్నా ముందు మేమే పోయి నిలబడతామండి. ఆడ అట్లాంటిది ఏం జరగలేదు. కేవలం సభని తప్పుదో పట్టిస్తున్నారు. మరి మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుంది అన్నది ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ నుంచే మొదలు పెడదాము. ఆ రోజు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి మన రాజశేఖర్ రెడ్డి గారు అక్కడి నుంచే పాదయాత్ర మొదలుపెట్టిండ్రు. మరి సునీత లక్ష్మారెడ్డి గారికైనా, సబితా ఇంద్రారెడ్డి గారికైనా మంత్రి పదవులు మొదట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, వాళ్ళని ఎంకరేజ్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, వాళ్ళని ఎంతో మంచిగా చూసుకున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి అట్లాంటిది జరిగితే నేను చెప్పిన విధంగా మేము ఎవ్వరం కూడా దానికి అంగీకరించాం, కానీ జరగలేదు. మా ముఖ్యమంత్రి గారుండి వెనకాలన్న అక్కలంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళకు వాళ్ళు అనుకుంటే ఇంకా దానికి మేమేం చేయలేం కదా. అక్కలను నమ్ముకుంటే బ్రతుకు జూబ్లీస్ బస్ స్టాండ్ అనేటువంటి మాట్లాడారు. ఒకటండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు ఇంతకుముందు కూడా చెప్పారు, సబితా ఇంద్రారెడ్డి గారు ఎలా వారిని ప్రోత్సహించి మల్కాజ్గిరి టికెట్ తీసుకోండి అని చెప్పి, ఇస్తాము టికెట్, నువ్వు చెయ్యాలి అది ఇది అని చెప్పి ఎంకరేజ్ చేసి ఈరోజు తీసుకోగానే అదే చూపించి మళ్ళీ తను పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీలో బోర్డు. సో ఇప్పుడు ఎట్లుందంటే తన అసలు పేరు తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్నా కూడా ఆ విధంగా అన్నా కూడా ఇప్పుడు మీరు చూస్తే సెకండ్ టైం అంటే రిప్లై ఇచ్చేటప్పుడు సీఎం పేరు తీసుకున్నారు. ఆ టైంలో సెకండ్ టైం తీసుకున్నారండి. ఎందుకంటే తను మాట్లాడినప్పుడు సీఎం గారు పేరు తీసుకున్నారు, ఆ పార్టీ గురించి ఎట్లా ఇది అది అని మాట్లాడినప్పుడు అప్పుడు సీఎం గారు పేరు తీసుకొని మాట్లాడారు. అవును, నన్ను నమ్మించి మోసం చేశారు, ఎందుకంటే నీకోసం చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉంటా అని చెప్పిండ్రు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండకుండా పార్టీ మారి అక్కడికి పోయి మంత్రి పదవి తీసుకోవడం జరిగింది. మహిళా ఎమ్మెల్యేగా మీరేం చెప్తారు? అక్కలు బతుకు బస్ స్టాండ్ వీళ్ళని నమ్ముకుంటే అనేటువంటి మాటలు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి మాటలను ముఖ్యమంత్రి గారు అసలు మా ముఖ్యమంత్రి కాదండి, రాఘమయ్య గారు మీరు సమర్థిస్తారా? ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆయన అన్న మాటలని వక్రీకరించారండి. అక్కడ వాస్తవంగా జరిగింది వేరు, వాళ్ళు బయటికి పోర్ట్రే చేస్తుంది వేరు. ఆయనని ఆమె అడిగారు, తమ్ముడు నా మీద నీకెందుకు ఇంత కక్ష, నన్నెందుకు నువ్వు ప్రతిసారి విమర్శిస్తున్నావు అని ఆమె అడిగినందుకు వారు ఆన్సర్ చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది, ఒకే రోజు 3, 4, 5 ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. 2 అమ్మాయిల పైన రేప్ జరిగాయి, బస్సులో ఒకటి, హోటల్లో ఒకటి, ఇంకొక దగ్గర ఇట్లా రేప్ జరుగుతూ ఉన్నాయి. నేను అది క్వశ్చన్ చేశాను, ఆ కోపంతో ఈ రోజు ముఖ్యమంత్రి నన్ను కాంటాక్ట్ చేశారు. అది పూర్తిగా అవాస్తవం అండి. అక్కడ జరిగింది వేరు, మేము లోపల ఉన్నాం కదా, జరిగింది వేరు, వాళ్ళు బయటికి చెప్తుంది వేరు. వారిని ముందు పెట్టుకొని మన బీఆర్ఎస్ వాళ్ళు ఆడిస్తున్న నాటకాలు. ఎందుకంటే నిన్న మేము చేస్తున్న రైతు రుణమాఫీ అమలైంది, దానివల్ల కాంగ్రెస్కి ఇమేజ్ పెరిగింది, ప్రజల్లో ఇంకా నమ్మకం పెరిగింది. అది దెబ్బతీయడం కోసం వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని వచ్చారు. మామూలు క్యాజువల్గా ఆమె ముందు రెచ్చగొట్టారండి. ఆమె అడిగారు క్లారిఫికేషన్, ఎందుకు నన్ను కార్నర్ చేస్తున్నావు అంటే అసలు ఒక పేరు తీయలేదు ముఖ్యమంత్రి గారు. పేరు తీయలేదు కానీ రాఘమయ్య గారు మహిళా ఎమ్మెల్యేగా మీరు అక్కలను నమ్ముకుంటే ఎవరినైనా అనొచ్చు. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళని అనకపోవచ్చు, సబితా ఇంద్రారెడ్డిని అనకపోవచ్చు, కానీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అనేటువంటి మాటలు మీరు సమర్థిస్తారు? ఆయన అన్న ఉద్దేశం వేరండి. జనరల్గా అన్నారు, మేమైనా ఉన్నాము, మమ్మల్ని అంత అవమానించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరండి. ముఖ్యమంత్రి గారికి ఆ ఉద్దేశం ఉంటే 2 మహిళలని మరి క్యాబినెట్లో ఉంచారు కదా ఇవాళ. మరి మాకు కూడా ఎప్పుడు కూడా ప్రతి సెషన్లో కూడా మాకు టైం ఇచ్చి ప్రోత్సహించి మాట్లాడడానికి, కానీ ఏదైనా సమస్యల మీద మాట్లాడండి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. యశస్విని గారు మీరు సమర్థిస్తారా ఆ మాట? అంటే మీరు ఏమంటారు? ఆ మాట ఏ కాంటెక్స్ట్ లో అన్నారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళు చెప్తా ఉన్నారు సమర్థియడానికి. అట్లా అంటే నేను సమర్థియడమా లేదా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుందండి. అసలు అట్లా అనలేదు మా ముఖ్యమంత్రి గారు. 100% నాకు తెలుసు ఆడున్నాం కాబట్టి దానికి అసలు నేను అంగీకరించాలా లేదా అన్న క్వశ్చనే రేజ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా డిప్యూటీ సీఎం కూడా ఒక మాట ఏ ముఖం పెట్టుకొని వచ్చారు సభకు అనేటువంటి మాట. అంటే సభకి ఏ మొహం పెట్టుకొని వచ్చిండ్రు అనలేదండి. మీరు ఒకసారి వినండి క్లియర్గా. మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా బాధతోటి ఒక
అది కూడా ఏదో అనాలనే ఏదో మొహమ్ము అట్లా అని అనలేదు. పార్టీలో అప్పుడు జరిగిన అంశాలను పట్టి అన్నారు, అంతేగాని ఫలానా వ్యక్తిని అనాలి, ఏదో ఇట్లా చేయాలి, డిస్క్రిమినేషన్ చేయాలన్నది మా అంటే ఏ మొహం పెట్టుకొని అనేటువంటి ఆ మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. కావాలని కన్నీళ్లు పెట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి, కొద్దిసేపటి క్రితం కన్నీళ్లు పెట్టుకోవడం ఏడ్చారు. కాంటెక్స్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వ్యక్తిగతంగా అనాలనుకొని ఎవరు అనరండి, అది కాంటెక్స్ట్ వేరే అండి. దాన్ని తీసుకుని సబితా ఇంద్రారెడ్డి గారు ఇందాక కన్నీళ్లు పెట్టుకున్నారు. కాదండి, మా సీతక్క గారు కూడా చాలా, ఇప్పుడు ఒక్కరు ఏంటంటే ఒక్కరు కన్నీళ్ళే చూస్తారు, ఇంకొకరు కన్నీళ్ళు చూడరంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ కదండి. మేము మహిళలం కాదా. నిన్న మేము మాట్లాడుతుంటే మరి సునీత లక్ష్మారెడ్డి గారు కానీ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు, పాస్ చేస్తుండ్రు మా అక్క మాట్లాడుతుంటే. మరి మేము మొదటిసారి శాసనసభలో అడుగు పెట్టినాము, మేము ముగ్గురం కూడా. సరే ఏదైనా అటు ఇటుగా మాట్లాడితే పెద్ద వాళ్ళలాగా పక్కకు పిలిచి చెప్పాలి. మా అక్క మాట్లాడుతుంటే కమెంట్స్ పాస్ చేస్తే అది మాకేం నేర్పిస్తున్నారు వీళ్ళంతా. అలాగే సీతక్క గారిని మొన్న ఇంకొక సభ్యుడు అలానే నాలెడ్జ్ లేదన్న డైరెక్ట్గా, మరి మేము ఎంత గొడవ చేయాలి, మరి అక్క ఎంత కన్నీళ్లు పెట్టుకోవాలి, మేము మహిళలం కాదా అండి. కనుక అక్కడ జరిగింది వేరు, వాళ్ళు బయటికి పోట్లే చేస్తుంది వేరండి. మహిళ ఒక్కటండి, మనం అందరం శాసనసభలో ఉన్నామంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. మహిళలు కానివ్వండి, ఒక కార్డ్, ఉమెన్ కార్డ్ యూజ్ చేయొద్దు, ఇక్కడ ఉమెన్ కార్డు యూజ్ చేయొద్దు, అందరం శాసనసభ్యులు. వి నెవర్ ప్లే ఉమెన్. ముఖ్యమంత్రి ఆ కాంటెక్స్ట్ లో అనలేదు అనేటువంటి మీరు ముఖ్యమంత్రికి అంటే మద్దతుగా అంటే అసలు ఆ ఉద్దేశంతో అన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు ఇందాక ఒక మాట అన్నారు, మీరు ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు కాబట్టి మొదటిసారి నిజంగానే సభకు వచ్చారు. ఆ రోజు దుర్యోధనుడు ద్రౌపదిని శాసనసభలో అవమానించారు, ఈ రోజు ముఖ్యమంత్రి శాసనసభలో అవమానించారనేటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు. సీతక్క కూడా అట్లా చేయాలనుకుంటే చేయొచ్చండి. మా సీతక్క చేయొచ్చు, మా సీతక్కని సపోర్ట్ చేసుకుంటే మా మహిళా ఎమ్మెల్యేలు అందరు చేయొచ్చు. బట్ వి నెవర్ టుక్ అడ్వాంటేజ్ యాజ్ ఐ సెడ్. ఐఎమ్ సారీ అండి, మీరు అన్నది సబితా ఇంద్రారెడ్డి గారు అంటున్నారు వి వోంట్ టేక్ అడ్వాంటేజ్. లిజన్ టు వాట్ ఒకటండి, మేము పాలిటిక్స్ లో కొత్తగా వచ్చినాం. we want to set a trend andi, and we stand by it, we will stand by it, we will never play a woman card andi. I'm sorry. Yes, correct andi. You can watch all of us, you can watch all 6 of us or 3 of us. We are newly elected, right? None of us are going to play woman card. You can watch until 4.5 years or whatever our term is. Yeah, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యేలు మొదటిసారి సభకు వచ్చారు. వీళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఆ కాంటెక్స్ట్ అనలేదు, వీరు మహిళలను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేస్తున్నారనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, తర్వాత రాఘమయ్య గారు, పర్ణిక గారు చెప్తా ఉన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలకు అయ్యాము, ముఖ్యమంత్రికి ఆ ఉద్దేశం లేదు అనేటువంటిది, వీరు ముఖ్యమంత్రి ఆ ఉద్దేశంతో అనలేదు అనేటువంటిది చెప్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.